ఇది చాలా అసలు గొప్పగా చెప్పుకునే విషయం. నేను ఎక్కడ పోయో చెప్పుకోవాలి. మనకు విరాళం ఇచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా మన స్కూల్లో టీచర్లు ప్రధాన ఉపాధ్యాయులు కూడా మనం ఒకసారి అభినందన తెలుపుతాం గట్టిగా. ఎందుకంటే ఇన్ టైంకి ఇది ఎక్కడైనా 26కి మనకి ఖచ్చితంగా మన స్కూల్కి రావాలి. పిల్లలందరూ 26 రోజున స్పోర్ట్స్ డ్రెస్ లోనే కనబడాలి. మనకు విరాళం ఇచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా మన స్కూల్లో టీచర్లు సరైన దీక్షలో ఇచ్చిన వెంటనే పని చేస్తున్నారు అనే ఇది రావాలని సారు ప్రతిక్షణం కూడా ఆలోచిస్తుంటారు. మీరు కూడా ఏంటంటే మొన్న ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే మన దగ్గర 93, 94 ఉంటే 90 మెంబర్స్ వచ్చారండి. అంత పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా రాదు ఏ స్కూల్లో కూడా. కనుక మన స్కూల్లోని ఆ పిల్లల్లో అవేర్నెస్ ఉంది, గ్రామ ప్రజల్లో అవేర్నెస్ ఉంది. అందరూ కూడా స్కూల్ బాగుండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కూడా స్కూల్కి అన్ని విధాలుగా అండదండలు అందిస్తామని చెప్పిన వెంటనే స్పోర్ట్స్ డ్రెస్ తో మనకి నిరూపణ చేశారండి. మనం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి మొదట మనం నిర్ణయించుకున్నదే విజయవంతమైంది. మనకి స్పోర్ట్స్ డ్రెస్ లభించే. అదేవిధంగా మన పాఠశాలకి ఇప్పుడే విన్నాం. మాట్లాడినంటే మేము మాటల మనుషులం కాదు, చేతల మనుషులు అని చెప్తున్నారు. చేతల ద్వారా మన స్కూల్ని ఈ జిల్లాలో మంచి స్కూల్గా తీర్చిదిద్దుతారని మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మన హెచ్ఎం సార్ మాట్లాడతారు ఈ సభను ఉద్దేశించి. తర్వాత మన సర్పంచ్ గారు మాట్లాడతారు. మేడం మీరు మాట్లాడాలి మేడం, ఎందుకంటే మీ నుంచి మేము ఆశిస్తున్నాం మీరు ఏం మాట్లాడతారు అని. ఓకే హెచ్ఎం సార్ మాట్లాడతారు. ఇప్పుడు వేదికపై ఉన్నటువంటి మన సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, మన అంగన్వాడీ టీచర్, మన ఉపాధ్యాయులు, మన విద్యార్థులు. అయితే ఈరోజు ముఖ్యంగా మనము సమావేశమైంది ఏంటంటే ఇంతకుముందు కొత్తగా ఏర్పడినటువంటి మన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ మెంబర్లు అందరూ కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళని పిలిచి మనము చిన్నగా సన్మానం చేశాం. చిరు సన్మానం చేసి మా స్కూల్కి ఇది కావాలని అడిగాం. వాళ్ళు వచ్చి సన్మానం తీసుకున్న తర్వాత మీ స్కూల్కి ఏదైనా చేస్తాం సార్ అని చెప్పి మన స్కూల్కి ఏదైనా చేస్తామని చెప్పారు. అదేవిధంగా మనం స్పోర్ట్స్ డ్రెస్ అడిగాం. స్పోర్ట్స్ డ్రెస్ కూడా వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది, మనం తెప్పియడం జరిగింది. అయితే ఇవే కాకుండా మన స్కూల్లో మన గ్రామస్తులు స్పందన బాగా ఉంది. మనకేది కావాలంటే మనకు వాటర్ లేవనుకోండి, వాటర్ లేనప్పుడు ఏం చేసినాము సార్ మాకు వాటర్ లేవు ఎట్లా అని చెప్పి బోర్ వేపిద్దామని చెప్పి అంటే మనిషికి 5,000, 4,000, 1,04,000 అయినాయండి. 1,04,000 బోర్ వేయించినాం, పైప్ లైన్ వేయించినాం, ప్యూరిఫైర్ వాటర్ కూడా పెట్టించినాం మన గ్రామంలో, మన స్కూల్లో. కాబట్టి వాళ్ళందరూ కూడా మనము చాలా ఇది ఉన్నాం కదా. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకందరికి ఒకసారి క్లాస్ కొడదాం మన గ్రామస్తులందరికీ. మేడం మాట్లాడుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, మన గ్రామ వార్డు సభ్యులందరూ కూడా మన పాఠశాలకు స్పోర్ట్స్ డ్రెస్ ఇప్పించడం జరిగింది. వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. క్లాస్ కొట్టండి. అదేవిధంగా మన పాఠశాలకు ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా బోరుబావి కూడా తవ్వించడం జరిగింది. అదేవిధంగా రాగిజావ గాయడానికి మైపాలు కూడా ఇంతకుముందు భోగాన్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. కోటాలగూడెం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సార్కు, వెంకటరెడ్డి సార్కు నమస్కారం. ఎందుకంటే ఆయన స్కూల్ కోసం కష్టపడ్డది చాలా గొప్పది. ఏంటంటే గ్రీనిష్ అమ్మ ఆదర్శ పాఠశాలకు సెలెక్ట్ కావడానికి
వెంకటరెడ్డి సార్ కృషి చాలా గొప్పది. ప్రకృతి ఉంది, చెట్లు ఉన్నాయి. ఫస్ట్ ఉన్న హెడ్ మాస్టర్ కానీ వాళ్ళన్నీ చేసారు. సార్ ఒక గార్డెన్ చేయడం వల్ల మాకు అమ్మ ఆదర్శ పాఠశాల సెలెక్ట్ కావడం జరిగింది. దాంట్లో కృషి వెంకటరెడ్డి సార్ చాలా గొప్పది. అందులో సెలెక్ట్ కావడానికి ఒకటి కొటాలగూడెం, ఒకటి పుల్మాది, గొట్టిముక్కల, వికారాబాద్ ఒకటి ఇది సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులో ప్రైమరీ స్కూల్లో ఓన్లీ సిద్ధులు కొటాలగూడెం జరగడం జరిగింది. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలకు కృషి చేసిన వెంకటరెడ్డి సార్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్న సన్మానానికి కానీ వెంకటరెడ్డి సార్కు ఈ పిల్లలు కానీ పిల్లల తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్ గొప్ప కృషి ఉండడం వలన ప్రైవేట్కి మరీ ధీటుగా 100 మెజార్టీ అంటే 100 విద్యార్థులు 100 మంది విద్యార్థులతో మంచి ప్రైమరీ స్కూల్ నడిపిస్తుంది. సార్కు వెంకటరెడ్డి సార్కు ఈ స్టాఫ్కు మేడం గారికి సర్పంచ్ గారికి సర్పంచ్ కూడా ఇంకా మంచి చేయాలి. గ్రామ పంచాయతీ ప్లస్ ప్రాథమిక పాఠశాల మంచి గొప్ప చేయాలని కోరుకుంటే చిన్నగా మాట్లాడాలి. అన్ని అండదండలుగా ఉంటూ మన వెంకటరెడ్డి సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చినప్పటి సంది కూడా ఇప్పటి వరకు కూడా మన మండల్ మొత్తం కూడా ఎక్కడ ఏ స్కూల్లో పోయినా ఏడిపోయినా మండల్ వైజ్ కూడా మొత్తం మన స్కూల్ డెవలప్మెంట్ గురించి అదేవిధంగా సార్ ఏ దానికైనా ఫస్ట్ ముందు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు సార్ ఫస్ట్ ఉంటేనే కదా ఇప్పుడు ఈ స్కూల్కి ఏ టైంలో ఏ అవసరం ఉంది ఏం కావాలి ఏందనేది కూడా ఇవన్నీ రాజకీయాలు కూడా అన్ని పక్కకు పెట్టి కూడా ప్రతి ఒక్క స్కూల్ పిల్లల విషయంలో ప్రైవేట్ స్కూల్కు ధీటుగా చేయాలి. మన పిల్లలను నా బాధ్యత ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో పంపించే పిల్లలు మన స్కూల్లో ఉన్న పిల్లలు ఎంతైతే షార్ప్ ఉన్నారో మీరే చూడమండి. స్వయంగా మమ్మల్ని అందరిని పిలిపించి కూర్చునబెట్టి పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలను మన విలేజ్లో ఉన్న పిల్లలను చదివిపించి ప్రైవేట్ స్కూల్కు ధీటుగా పిల్లలకి ఏది కూడా కాదనకుండా సరే ఆయన సహకారాలు ఎంతైతే ఆయనతో ఏమైతే అది చేసి ఒకవేళ ఏమైనా ఉంటే మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఇగో ఈ టైంలో ఇది కావాలి పిల్లలకు, ఈ టైంలో ఇది కావాలి మీరు అంటే ఆ సార్ మాట కూడా ఏ రోజు కూడా మేము తీసి వేయకుండా పిల్లల కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాము. ఈ ఇంతకు ముందు కూడా ఏమున్నా కానీ పిల్లల స్కూల్ కోసము మేము ప్రతి ఇప్పుడు మా పాలకవర్గం మేమున్న రీసెంట్లీ అయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పాలకవర్గానికి వచ్చి చిన్న చిరు సన్మానం చేస్తే పిల్లలకి ఇది ఒక్కటి కావాలి సార్, మనకు 26 జనవరికి పిల్లలందరూ డ్రెస్ కోడ్లు ఉండాలి, ఇది ఒక్కటి మీరు చేయండి అంటే ఒక మాట కూడా తీయకుండా సార్ మాట తీయకుండా 2 రోజుల మా పని మేము చేసినాం. కాబట్టి ఇక ముందు కూడా ఏ పిల్లల గురించి ఏ అవసరం ఉన్నా కానీ మాకు చెప్పండి సార్, మేము దేని కూడా పిల్లల విషయంలో అయితే మేము అన్నిటికీ రెడీ ఉంటామని ఇంతటితో ఉపన్యాసం.